సార్ అయితే తర్వాత ఈ దీన్ని అమెరికాకు మనం దగ్గర అవ్వడం వల్ల జియో పాలిటిక్స్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటారు? అంటే రష్యా నుంచి S-400 అలాగే సబ్మరైన్స్ వంటి యుద్ధ ఆయుధాలు మనం కొనడం తగ్గుతుందంటారా? ఇప్పుడు సరెండర్ అయితే శత్రువు కూడా మన దేశానికి రాడుగా. ఓకే. కాబట్టి మరి అమెరికాకు ఈ అగ్రిమెంట్ చేసుకుంటే ఇండియాకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? మేము పాకిస్తాన్కు సహాయం చేయమనేంత ప్రెజరే ఇండియా చేయగలిగిద్దా? మ్మ్. మరి పాకిస్తాన్కి అలాగే ఆయుధాలు సప్లై చేస్తుంటే మనం అమెరికా పద్ధతి ప్రకారమే నడవాలా? మనకు ఆల్టర్నేటివ్ లేదా? ఇవన్నీ క్వశ్చన్సే. యా. తర్వాత రెండవది ఆ, ఏకధ్రువ ప్రపంచం నుంచి దా మనం ఆ, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినాక ఏకధ్రువ ప్రపంచం ఏర్పడబోతుందని చెప్పేసి భయపడ్డాం. ప్రపంచం అంతా భయపడింది. మ్మ్. కానీ భయపడడానికి భిన్నంగా చైనా దానికి ఎదురొడి నిలబడింది. మ్మ్. అమెరికాకి ఎదురొడి మ్మ్. నిలబడింది. ఎందుకంటే అది కూడా ఒక $20 ట్రిలియన్ ఎకానమీ కావటం, దానికి కూడా కొన్ని మిత్ర దేశాలు ఉంటాం, దాంతో కూడా ట్రేడ్ అవసరాలు ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఇతర దేశాలు ఇంటర్నేషనల్లో ఏ దేశాలతో పోల్చినా మనకు తక్కువ ధరలకు ఇచ్చేది చైనానే. ఓకే. కాబట్టి ఆ ఆ మధ్య గాల్వన్ ఘర్షణల నాడు కూడా మనం ట్రేడ్ తగ్గించుకోలేదు. ఇద్దరి మధ్య దరిదాపు మనం $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటే $120 బిలియన్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మ్మ్. అంటే అది కూడా దరిదాపు $140 బిలియన్ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ, మరి ఈ విధమైనటువంటి స్థానంలో ఉండి మన అకస్మాత్తుగా జారిపోయినవా దీంట్లో నుంచి? మ్మ్. గతంలో గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ అణు ఒప్పందం చేసుకున్నప్పుడు అమెరికా ధృతరాష్ట్ర కవిలోకి ఇండియా పోయిందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వమే మారే పరిస్థితి ఏర్పడింది. ఆ. వామపక్షాలు యూపీఏ 2కు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆనాటి డీల్ నుంచి ఇప్పుడు ఈ డీల్కి వచ్చి ఈ అగ్రిమెంట్కి వచ్చే వరకల్లా మరింత సరెండర్ అయినవా? గత ఏడాదిగా చెప్పిందంటే మేకపోతు గాంభీర్యమేనా? మ్మ్. ఏది ట్రంప్కి ఎదురొడ్డి నిలబడుతున్న మోడీ అనుకున్నదంతా ఒట్టిదేనా? ఇవన్నీ కూడా రేపెళ్ళేంటి చర్చల్లో మనం ఇంకా లోతుగా అనాలైజ్ చేయవచ్చు. సో ఏదేమైనా రష్యా భారత్ స్నేహ సంబంధాల మధ్య చిచ్చు పట్టడంలో ట్రంప్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ని అప్పర్ హ్యాండ్ చేయడానికి యూరప్, అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. రష్యా ఎదురొడ్డి నిలబడబట్టి అది ఆగిపోయింది. ఇప్పుడు దరిదాపు మనకు రష్యన్కు $64 బిలియన్ ట్రేడ్ ఉంది. అవును. దాంట్లో రష్యన్ ఎగుమతులు $60 బిలియన్ ఉంటే మన ఎగుమతులు $4 బిలియన్ ఉన్నాయి. ఈ $60 బిలియన్ ట్రేడ్ ఎందుకు పెరిగిందంటే యుక్రెయిన్ వాటి దాడి చేసిన తర్వాత రష్యా డిస్కౌంట్ రేట్కు మనకు సప్లై చేసింది. దానివల్ల మనం ఎక్కువ దిగుమతులు చేసుకున్నాం. అందుకని దిగుమతులు $60 బిలియన్ ఉన్నాయి. మ్మ్. మ్మ్. ఇప్పుడు రష్యాకు మనకు మధ్య అదర్ దాన్ ఆయిల్ ట్రేడ్ లేదా డిఫెన్స్ ట్రేడ్ తప్ప మిగతా ఏం లేవు. మ్మ్. మనకు రష్యా నుంచి కొనేవి, మన నుంచి వాళ్ళు కొనేవి, మిగతా ఏం లేవు. కేవలం $4 బిలియన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ $60 బిలియన్ ఎక్కదంటే మనం డిస్కౌంట్ రేట్కి ఆయిల్ కొన్నాం. మ్మ్. కాబట్టే ట్రేడ్ పెరిగింది. ఇప్పుడు అది బదిలీ చేస్తే మళ్ళీ కేవలం ఇక డిఫెన్స్ డీల్ కూడా పూర్తిగా రష్యా మీద ఆధారపడలేదు. టెక్నాలజీస్ మారుతా ఉంటే షిఫ్ట్ అవుతా ఉన్నాం. మ్మ్. తర్వాత అమెరికా ఒత్తిడి మేరకు కూడా కొంత షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్ 70% ఉండేది. ఇప్పుడు రష్యా షేర్ 30 ఉంది. మ్మ్. మిగతా ఎటు షిఫ్ట్ అయిందంటే ఒక 26% ఫ్రాన్స్కు షిఫ్ట్ అయినాం. మనం అక్కడి నుంచి రఫేలు ఇతర ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే 3% అమెరికా నుంచి, 17% అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మ్మ్. ఇతర దేశాల గురించి కొన్ని బ్రిటన్తో కూడా కొన్ని డీల్స్ ఉన్నాయి. మ్మ్. కాబట్టి డిఫెన్స్ డీల్ ఇదివరకు దాకా కేవలం మొత్తం రష్యా మీద ఆధారపడి లేవు. కాబట్టి మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో రాను రాను ఈ ఈ సిస్టమ్ అంతా మారిపోబోతుంది. మనం అమెరికాతో దగ్గరగా ఉందాం. తర్వాత రష్యా, చైనా దగ్గర అవుతున్నాయి. కాబట్టి మనం రష్యాని నమ్మిన దానికన్నా అమెరికాని నమ్ముకుందాం అనేటువంటి లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా పొలిటికల్ గోల్ ఉందా అనేది కూడా సో వాళ్ళ ఇప్పుడు అనుమానం అంటే వచ్చేటువంటి రష్యా అవకాశం చైనా ఉంది. దగ్గర అవడం వల్ల చైనాకు ఆల్టర్నేట్గా మన భారత్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏమన్నా మారబోతుందంటారా? ఇప్పుడు ఇదంతా అమెరికా వాళ్ళు చేసేటువంటి ప్రచారాలండి. మ్మ్. ఎందుకు ప్రో అమెరికా చేసే ప్రచారాలంటే ఈ మధ్య గత 2 ఏళ్లుగా చైనా నుంచి మొత్తం మన దేశాల్లో వాలిపోతాయి ఇండస్ట్రీస్ అన్నారు. పరిశ్రమలు మొత్తం గత 2 ఏళ్లుగా పరిశ్రమలు మొత్తం కూడా భారతదేశం రాబోతుంది, మన భారతదేశం బెనిఫిట్ పోగబోతుంది అని ఊదరగొట్టారు. మ్మ్. అది అబద్ధం అని తేలింది. మ్మ్.
ఏమి రాలేదు. అవును. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అడ్వాంటేజ్గా అన్నీ ఉంటేనే వస్తారు. ఇప్పుడు నేను తిప్పలు పెట్టినంత మాత్రం అవతలోడికి దగ్గర కాడు, అవతలోడు కూడా మంచివాడని తెలిస్తేనే అవతలోడు కూడా అన్ని సౌకర్యాలు ఇస్తామంటే తేలింది. అట్లా సక్సెస్ కాలే ఈ 2 ఏళ్లల్లో, గత 2 ఏళ్ల నుంచి జరిగినటువంటి ప్రచారం. తర్వాత అమెరికాకు మనం ఆటమిక్ అగ్రిమెంట్ చేస్తే మన దేశం రెన్యూబుల్ ఎనర్జీలో చాలా పెరుగుతుంది అనుకున్నాం. కానీ ఇవాళ మనది 2047 దానికి మొన్న బడ్జెట్లో 100 గిగావాట్స్కు మనం చేరుకోవాలి అనేది బడ్జెట్లో పెట్టారు. కానీ ఇవాళ మన ప్రొడక్షన్ కెపాసిటీ 8 గిగావాట్సే ఆటమిక్ ఎనర్జీ, ఓన్లీ 8 గిగావాట్స్. మరి అణు ఒప్పందం ఎప్పుడు చేసుకున్నాం మనం అగ్రిమెంట్? UPA 2 గవర్నమెంట్ అప్పుడు చేసుకున్నాం. 12 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి అదేం పెరగలేదు. అందుకని అన్ని నిజాలు అంటే దేనికి ప్రో ఉన్న వాళ్ళు దానికి ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని బట్టి మనం అనాలిసిస్ చేస్తే రాంగ్ ట్రెండ్లో పోతాం. తర్వాత అమెరికా నుంచి FDIలు మొత్తం వాలిపోతాయి అంటున్నాం. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ సమర్థించే వాళ్ళు ఇప్పుడు టీవీలో స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏది అమెరికా నుంచి మీరు అడిగారు క్వశ్చన్, అమెరికా నుంచి బాగా పెట్టుబడులు వస్తాయని. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఆన్ 25 లెక్కల ప్రకారం 2% FDIలు వస్తుంటే 1.3% FDI లేచిపోతున్నాయి. అంటే 1. మనకు వచ్చేటువంటి 2% చొప్పున గ్రో అవుతుంటే పోయి 1.3% చొప్పున వెళ్ళిపోతున్నాయి బయటికి. అంటే నికరం 0.7 మాత్రమే FDIలు ఉంటున్నాయి. ఇది ఏమిటి? దీని అర్థం ఏమిటి అంటే ఇతర దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి FDIలకు ఉంది. అది మార్కెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడా, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషనా, లేదా మన దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డరా, ఇటువంటివి కూడా మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి దోహాలు కానీ మిగతా చోట్ల అనేక చోట్ల బతిమలాడుతున్నారు మా దేశానికి రండి. MOUలు కుదుర్చుకొని వస్తున్నారు. కానీ MOUలు రియల్ అయ్యే వరకల్లా చాలా తక్కువ రియల్ అవుతున్నాయి. అంటే పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకని అవన్నీ ఎడిపోతున్నాయి అంటే ఇంక ఇతర దేశంలో అడ్వాంటేజ్ ఉంటామో, లేదా మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అడ్వాంటేజెస్ ఉంటామో, లేకపోతే లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుంది అనుకోవటమో, లేకపోతే ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ లేవు అనుకోవటమో, ఇటువంటివన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి FDIని. కేవలం మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం అంటేనే ఉరికి రావు. ఇవి కూడా చూసుకుంటారు. తర్వాత ఎగుమతులు, ప్రాఫిట్ రేటు, కస్టమ్స్ చాలా ఉన్నాయి సార్. అలాగే స్టాక్ మార్కెట్ కూడా వేగంగా రికవరీ అయింది ఈ డీల్ తర్వాత చూస్తే, దాదాపుగా 2000 పాయింట్లు పైగా పెరిగింది. మరి అలాగే గోల్డ్, సిల్వర్ పైన కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఎగుమతులు చేసేటువంటి దాదాపు ఒక 10-12 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 12 సెక్టార్స్ యొక్క ఎగుమతులకు ఫ్రీ అయింది. ఇక నియంత్రణ లేవనగానే ఖచ్చితంగా ఎగుమతులు పెరుగుతాయి కాబట్టి వాటి షేర్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, అది ఎక్స్పెక్టెడే. స్టాక్ మార్కెట్ పెరిగి డాలర్ బలపడితే బంగారం లేదా ఇతర రేట్లు తగ్గుతాయండి. ఒకటే సూత్రం. వాటికి చాలా కారణాలు ఉన్నాయి మన దేశంలో. మళ్ళీ అది ఒక పార్ట్. ఏది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, తర్వాత కరెంట్ ట్రేడ్, తర్వాత క్యాపిటల్ అకౌంట్లో ట్రేడ్, ఇవి చాలా ఉంటాయి. అదొకటి. రూపాయి విలువ కూడా కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది, పడిపోతూ వస్తుంది. సో ఇప్పుడు మరి ఏమన్నా ఇది స్ట్రెంథెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? మన దేశానికి డాలర్స్ ప్రభావం పెరిగితే ఖచ్చితంగా మనం సర్ప్లస్ ఉంటాం కాబట్టి సహజంగానే బలపడుతుంది. అట్లా కాదు, మనకు ఇప్పుడు గత ఏడాదిగా సుమారు 30-40 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది డాలర్. కాబట్టి అట్లా కాకుండా మనమే ప్లస్లో ఉంటే బలపడుతుంది రూపాయి, బలపడేటువంటి అవకాశం. పర్టికులర్గా ఒకటే సూత్రం అండి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ బలంగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువ అయితే రూపాయి బలపడుతుంది. ఎందుకంటే అంటే దాని అర్థం ఏంటంటే మన నుంచి ఇతర ఇంపోర్ట్ చేసుకుంటారంటే మన రూపాయలు అవసరం. మన రూపాయలకు డిమాండ్ ఏర్పడిందంటే మన రూపాయలు బలపడుతుంది. మనం ఫారిన్ కరెన్సీ డిమాండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతర కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మన రూపాయి బలపడటం లేదు. కాబట్టి ఇది ఒక క్రైటీరియా, ప్రైమ్ క్రైటీరియా. ఇటువంటి చాలా ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.